హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులు హెర్బ్స్ అండ్ డిలైట్స్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను వాక్కాయ పండుమిరపకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇదిగోండి వాక్కాయలు. నేను వాక్కాయల్ని ముక్కలు కట్ చేసి దాంట్లో ఉన్న గింజ తీసేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఈ కొద్దిగా ఊరికి చింతపండు అక్కర్లేదండి, అసలు ఊరికే కొద్దిగా ఇంతే చాలండి. ఇది ఇప్పుడు ఇదిగోండి ఈ మాత్రం పండుమిరపకాయలు వేయాలండి. వాక్కాయలు పుల్లగా ఉంటాయి కదా, అందుకని ఈ మాత్రం పండుమిరపకాయలు వేయాలండి. పండుమిరపకాయలు దొరుకుతున్నాయండి మార్కెట్లో. పండుమిరపకాయలు ఈ మాత్రం వేయాలండి. దానికి కావలసిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, పసుపు. నేను పల్లి ఆయిల్ వేస్తానండి, చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుందామండి. పల్లి ఆయిల్ వేస్తానండి. స్టవ్ ఆన్ చేశానండి. ముందు పండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేగించుకుందామండి. ఈ వాక్కాయలు పుల్లగా ఉంటాయండి, అందుకని ఎక్కువ చింతపండు అక్కర్లేదండి. చింతపండు ఎక్కువ పట్టదు. కొంచెం ఆయిల్ వేసానండి. దాంట్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఇంకో అర స్పూన్ ఆవాలు వేసానండి. చాలండి. ఆవాలు కొంచెం చిటపట్లాడాక పండుమిరపకాయ వేసుకుందామండి. ఇప్పుడు పండుమిరపకాయ వేసేద్దామండి. ఈ పండుమిరపకాయలు పడతాయండి. చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కాస్త చింతపండు దీంట్లో వేసేసుకుందామండి. కాస్త ఇంగు వేసుకుందామండి. పొడింగు అండి, 2 స్పూన్లు వేసాను పొడింగువ. సన్నపు సెగ మీద వేగించుకోవాలండి. ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి, ఒక 4 రోజులు ఉంటుంది. కొంచెం వేగాలండి ఇంకా. బాగా వేపుకోవాలండి. పండుమిరపకాయని మనం బాగా వేయించుకోవాలి.
చక్కగా సన్నపు సెగ మీద వేగించుకోవాలి. పుల్ల పుల్లగా భలే ఉంటుందండి పచ్చడి. సన్నపు సెగ మీద వేగాలండి ఇవి. కాస్త పసుపు కూడా వేసేసుకుందామండి. చూసారా ఎలా వేగుతున్నాయో? చక్కగా వేగాలండి ఇవి. వెలక్కాయ పండుమిరపకాయ కూడా చేస్తారండి, బాగుంటుంది అది కూడా. చూపిస్తానండి, అది కూడా చూపిస్తాను. కొంచెం రాళ్ళు వేసుకుందామండి. మాత్రం రాళ్ళుప్పు వేయాలండి, వేసేస్తాను. చాలండి, తీసేద్దామండి. ఇంకా ఆ వేపు చాలండి, తీసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. చాలండి. ఇప్పుడు ఈ ముక్కలు వేగించుకుందామండి. ఈ ముక్కలు వేగాలండి. ఇవ్వండి, వేగిపోయినాయండి ఇవి. ఇప్పుడు ఇవి పండుమిరపకాయలు బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయాక పచ్చడి చేసుకుందామండి, చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, తీసేద్దామండి ఇవి. ఇప్పుడు కాస్త నూనె వేసుకుందామండి. కాచి చల్లారిన నూనె పచ్చట్లో కలుపుకోవాలి. ఇందాక ఇంగు వేసేసాను కదండి, ఇప్పుడు ఇంగు వేయక్కర్లేదు. ఈ పచ్చడికి కాస్త నూనె పడుతుందండి, వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కాక చల్లారాక పచ్చట్లో కలపాలి. ఇంకా ఇంగువ ఎక్కువ అక్కర్లేదండి, 2 చెంచాలు వేసేసాం కదా ఇందాక. ఇప్పుడు ఈ నూనె వేడెక్కి చల్లారిపోయాక పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 చెంచా మినప్పప్పు, ఒక 1/2 చెంచా పచ్చిశనగపప్పు, ఒక 1/4 చెంచా ఆవాలు, ఒక 1/4 చెంచా జీలకర్ర. ఇంతే అండి, తిరగమాతలు వేయవలసింది, ఇంకేం వేయక్కర్లేదండి. ఇప్పుడు ఇవన్నీ వేగాక చల్లారిపోయాక కలుపుకోవాలి పచ్చళ్ళు.
పల్లి ఆయిల్ చూసారు, నురగొస్తుంది. పచ్చి పల్లి ఆయిల్. జనరల్గా పప్పు బదులు ఇలాంటి నిలవ పచ్చడిలో అక్కర్లేదండి, కానీ వేసా నేను. మీకు ఇష్టమైతే వేసుకోండి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుందండి పచ్చడి. నూనె కాగిపోయిందండి. మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ చల్లారిపోయాక పచ్చడి చేసుకుని కలుపుకుందామండి. చేశానండి పచ్చడి, చల్లారిపోయిందండి. మిక్సీలో చేశానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది తిరగమూతలో కలిపేసుకుందామండి. వాక్కాయ పులుపు కదండి, చింతపండు అక్కర్లేదు. ఇది ఈ నూనెలో కలిపేసుకుని ఒక రవ్వ ఉప్పు తక్కువైతే మెత్తని ఉప్పు కలుపుకోండి. రాళ్ళు వేసాను నేను, చూస్తానండి సరిపోయిందో లేదో. చాలా బాగుంటుందండి పచ్చడి, సూపర్. నేను వాక్కాయలు రాత్రే కడిగి శుభ్రంగా పొడి బట్ట పెట్టి తుడిచి పొడి క్లాత్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి. పండు మిరపకాయలును వాక్కాయలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను, అందుకే చేసేసాను. చూడండి, చాలా బాగుంది. చూడండి, మెత్తగా చేసేసుకోవాలండి, కచ్చా పచ్చాగా కాదు, మెత్తగా చేసేసుకోవాలి చక్కగా. వాక్కాయలు దాంట్లో కలిసిపోవాలి కదండి. ఉప్పు సరిపోయిందో లేదు చూస్తానండి. అన్నీ సరిపోయినాయండి, పర్ఫెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి. అదిగోండి, సర్వింగ్ బౌల్లో తీసానండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి పచ్చడి. చింతపండు వేయక్కర్లేదండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి.